హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన యాత్రికులు మానస సరోవరంలో స్ట్రక్ అయిపోయారు. అయితే వీరిలో 31 మంది ఉన్నారు. మానస సరోవర్ వద్ద సురక్షితంగా ఉన్నామంటూ యాత్రికులు సమాచారం ఇచ్చారు. నిన్న ఉదయమే వరదలొచ్చిన ప్రాంతం దాటి వెళ్లారు యాత్రికులు. ప్రస్తుతానికి టిబెట్ మీదుగా చైనా వెళ్లి ఇండియాలోకి వస్తామని అంటున్నారు యాత్రికులు. చైనా బార్డర్ ఓపెన్ చేస్తేనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది. Lupsangji and my Nepali staff manager Rajender, these are all my Nepali staff. మీకు అందరికీ తెలుసు, నిన్న అనుకోకుండా ఒక విపత్తు జరిగింది. చాలామంది ఇళ్లలో భయపడుతున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు రాత్రి అంతా కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారనమాట. నేను చెప్పాను, ఏం భయపడక్కర్లేదండి, అందరం క్షేమంగా ఉన్నాం. అయితే ఇవాళ నిన్నే 3 పరిక్రమ ముగించుకుని కైలాస్ పరిక్రమ డార్చన్కి వచ్చాం, సేఫ్గా ఉన్నాం. ఇవాళ మేమంతా ఇక్కడ మానస సరోవరం దగ్గర ఉన్నాం, బేస్ క్యాంప్ దగ్గర. ఇక్కడ నుంచి ఇవాళ సాగాకి వెళ్తాం. చైనా కూడా ఒక డెసిషన్ తీసుకున్నాక ఏ రూట్ మాకు ఇస్తే ఎగ్జిట్కి ఆ రూట్ నుంచి మేము రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సేఫ్ మూమెంట్స్లోనే వస్తున్నాం. సో భగవంతుడి దేవాలు మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇదిగో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసుకోండి. एक बार सबको दिखाओ. హలో, వీడియో పూరే दिखाओ, ऐसा घुमा के दिखाओ. ఆరా సాబ్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారమ్మా, ఒకసారి చూసుకోండి. అలాగే ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. మన సతీష్ రెడ్డి గారు, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వీఆర్ ఇన్ ఎన్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ మేము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పాజిటివ్గానే ముందుకు వెళ్తున్నాం. సో డోంట్ వరీ, వీఆర్ ఆల్ ఇన్ సేఫ్ పొజిషన్. వీ రిటర్న్ వెరీ హ్యాపీలీ అండ్ సేఫ్లీ బై గాడ్స్ గ్రేస్. అండ్ కైలాసనాథుడు మా వెంటున్నాడు, హనుమంతుడు మన వెంటున్నాడు. ఇప్పటిదాకా మనకి ఎప్పుడు ఏ ప్రమాదాలు జరగలేదు. ప్రమాదాలు అనేవి చెప్పి రావు, కాకపోయినా మేము కూడా ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని మేము సేఫ్గా వస్తామని తెలియజేస్తూ మీ బంధువులందరూ కూడా మీ ముందర చూపిస్తున్నాం అండి. జై